హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది. సో ఇప్పుడు మేము అక్కడే ఉన్నాము. చూస్తున్నారు కదా నేను ఎలా నిలబడ్డానో, వితౌట్ స్టిక్, వితౌట్ వాకర్. చాలామంది అడుగుతున్నారు, మేడం మీరు స్టిక్ పట్టుకుని నడుస్తున్నారా, వాకర్తో నడుస్తున్నారా అని అడిగారు నన్ను. సో యూ కెన్ సీ మీ నౌ, ఐఎమ్ నాట్ క్యారింగ్ ఎనీ స్టిక్ ఆర్ ఎనీ సపోర్ట్ ఫర్ స్టాండింగ్ ఆర్ వాకింగ్. చూడండి, కొద్దిగా అంటే పెయిన్ ఉంటుంది, కానీ నేను అలవాటు చేసుకుంటున్నాను నెమ్మదిగా వాక్ చేయడానికి. సో యాక్చువల్లీ ఈరోజు మా రిలేషన్స్ అందరూ వచ్చారు. మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా ఆంటీ వాళ్ళు. ఎక్కువ మంది రాలేదు, కానీ తక్కువ మంది వచ్చారు. వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను ఈరోజు. కమ్, లెట్స్ గో ఇన్ సైడ్. ఇగోండి, ముందే మా వాడు వెళ్ళిపోతున్నాడు. వినిగాడు, కమ్ హియర్, కమ్ హియర్, హాయ్ చెప్పు. సో కమ్, లెట్స్ గో. చూడండి, నేను సపోర్ట్ లేకుండానే నడుస్తున్నా. సో లెట్స్ గో ఇన్ సైడ్. మా మమ్మీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వుండలు చుడుతున్నారు, బెల్లం నువ్వుండలు. ఇక నా చెల్లి స్మైలీ. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు హాయ్ చెప్పు స్మైలీ. హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ వాళ్ళ లాస్ట్ చెల్లి కూతురు అనమాట స్మైలీ. అండ్ బిహైండ్ కెమెరా కూడా ఉన్నారు మా తమ్ముడు. వీళ్ళు నువ్వుండలు చుడుతున్నారు. చూపించు స్మైలీ, మీరు నువ్వుండలు ఎలా వచ్చాయో. డెలిషియస్ నువ్వుండలు బాగా చేస్తున్నారు. టేస్ట్. సూపర్. నేను తర్వాత తింటా. ఇప్పుడు మా ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పరిచయం చేస్తున్నారు. ఈవిడ మా మమ్మీ లాస్ట్ చెల్లి, మా బుజ్జమ్మ. ఉల్లిపాయలు కటింగ్లో బిజీగా ఉంది. ఈవిడ మా మమ్మీ రెండో చెల్లి, మా విజయమ్మ. మెయిన్లీ నాకు సర్జరీ అయింది కదా, సో చూడ్డానికి వచ్చారు. అవును, ఎక్కువ మంది రాలేదు, వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల. సో వీళ్ళు మాత్రం వచ్చారు ఈరోజు. ఈవినింగ్ కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది, నేను మీకు చూపిస్తాను. ఏం వండుతున్నావు విజయ ఆంటీ? మటన్ వండుతున్నానమ్మా. మటన్ అంట. చూడండి, మా వాళ్ళు మటన్ చేస్తారు, స్పెషలిస్ట్లు. ఆంధ్ర వాళ్ళు కదా, ఆంధ్ర వంటలు అంటే చాలా. మటన్ ములక్కాడ. వావ్. మటన్ పప్పుచారు. పప్పుచారు. ఓకే, పప్పు చారు. ఓకే. సో ఈరోజు చాలా కాలం తర్వాత మా ఆంటీ వాళ్ళ వంటలు తినబోతున్నాం మేము. అండ్ బిహైండ్ కెమెరా మా బొన్నిగాడు ఉన్నాడు ఇక్కడ. హాయ్. మా చెప్పురా, మీ ఫ్రెండ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. యాక్చువల్లీ ఇంకా మేము చాలా మీకు అప్డేట్స్ ఇస్తా ఉంటాను. ఇంకా బాయ్. వచ్చేంటి అమ్మా? మీరేం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. అలా కదమ్మా, నీకు కాలు బాగాలేదని చూస్తాకు వచ్చాం కదా మేము. హుషారుగా ఉన్నావు ఏంటమ్మా? మీరు అందరూ వచ్చారు కదా, హుషారు వచ్చేసింది. అంతేనా? ఓకే, అందుకే ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలమ్మా? హాస్పిటల్ ఇంకేం లేదంటే చెకప్స్ అన్ని అయిపోయినాయా? ఏ హాస్పిటల్ ఏదో చెప్పావు? అది జర్మంటైన్ హాస్పిటల్ అనమాట, అక్కాపూర్లో. అక్కడ బాగా సెట్ అయింది, చాలా తొందరగా. భీమవరం వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మంచి హాస్పిటల్. ప్రాబ్లం ఉన్నా డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అసలు బాగా కవర్ అయింది, ఆపరేషన్ అయిన కాల్ లాగానే లేదు కదా. చాలా యాక్టివ్ గా ఉన్నావు, మామూలుగా నడుస్తున్నావు. చూసారు కదా, టెస్టిమోనీ దగ్గరుండి చెప్తున్నారు. ఇంతకీ మీరు ఏం చేస్తున్నారు ఈ రోజు? ఇప్పుడు మేము మా అక్క. ఓకే. దాని తర్వాత మా అక్క తర్వాత నేను. నా తర్వాత నిజామాబాద్ లో చెల్లి ఉంటది. ఆ చెల్లి తర్వాత మా తమ్ముడు ఉంటాడు, వెస్ట్ గోదావరి పాలకొడేరు. తమ్ముడు తర్వాత మా చెల్లి లాస్ట్ వన్. ఐదుగురు. ఫస్ట్, సెకండ్, థర్డ్ నిజామాబాద్, ఫోర్త్ తమ్ముడు ఒక్కడే పుల్లేది. అయితే అక్కలు హైదరాబాద్లో ఉంటారు.
మెయిన్ ఏంటంటే నీకు కాలు బాగాలేదని వచ్చాము, ఆపరేషన్ అయింది కదా. కానీ నేను చాలా బాధపడ్డాను, కానీ మేమందరం బాధపడ్డాము నీ కాలు గురించి. అప్పుడు రాలేకపోయాము. ఇప్పుడు చూసిన తర్వాత అసలు నీకు ఆపరేషన్ అయినట్లేదు, చాలా యాక్టివ్గా నడుస్తున్నావు, పేషెంట్ లాగా అనిపించే బాగుందమ్మా. అయితే అది కూడా చూసుకుని మా అక్కగారు అబ్బాయిది ఒక్కడే, అక్కకి కొడుకు నువ్వు అన్నమాట, కొడుకు కూతురు. అయితే బాబుది అదే అక్కళ్ళ అబ్బాయిది వెడ్డింగ్ మ్యారేజ్ డే. అది కూడా కవర్ అయిపోయింది అన్నమాట. ఒకటే అవునవును వచ్చారండి, చెప్పాను కదా మీకు, ఆంధ్ర నుంచి వచ్చారని. సో ఇప్పుడు మీరు ఆ హడవిడిలో ఉన్నారు. అవును. ఇప్పుడు ఏం కోస్తున్నారు మరి? ఇది అల్లం పేస్ట్ తయారు చేయాలి కదా, వంటలు చేస్తున్నాము. పార్టీ ఉంది సాయంత్రం, వంటలు చేస్తాకి. అయినా ఇంత కష్టపట్టుకోవడం ఎందుకు? మంచిగా పేస్ట్ రెడీమేడ్ దొరుకుతుంది. మాకు రెడీమేడ్ వాడమమ్మ అస్సలు మాకు ఎంత కష్టమైనా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటాము. బయటికి పౌడర్లు కూడా వాడము, ఇంచక దంచుకుంటాం. ఆంధ్ర స్పెషల్ అన్నమాట. దంచుకున్నాయి చాలా టేస్ట్ ఉంటాయి, ఆ టేస్ట్ వేరు. అవునవునవును. మాకు అలా ప్యూర్ వెస్ట్ గోదావరి అసలు అంత దంచుకుని చక్కగా చేసుకుంటాం అన్నమాట వంటలు. నువ్వు కూడా బాగానే కట్ చేస్తున్నావు బుజ్జాంటి. నేను చాకుతోనే కట్ చేస్తాను, వీళ్ళు కత్తులతో. ఎందుకంటే నాకు రాదు పని అంతా. మా అక్కళ్ళు నన్ను బాగా గారంగా చూసారు. చిన్న పిల్లవు కదా, పని అంత రాదు. కొన్ని ఎక్క గిన్నె తీసుకురా. వంటలు ఇంటికి మీరు చేస్తారా, ఎవరినైనా కుక్కుని పెట్టుకున్నారా? కుక్కని పెట్టుకున్నాము, రెడీ చేయటమే. ఈ రెడీ చేసి ఇవ్వాలి కదా. ఎస్టిమేషన్ ఇంత అల్లం చూపిస్తున్నారు మాకు. 100 మంది 150 మంది దాకా వస్తారు. 200 ఇంకొక మెయిన్ మనిషి మర్చిపోయాం మనం. ఎవరు? మా మరదలా మేనత్త వైఫ్ అన్నమాట. అవునవునవును. ఆవిడనైతే బాగా మిస్ అవుతున్నాం, ఎందుకంటే హడావిడి చేయడంలో ఆవిడ తర్వాత. అవును, వంటలు కూడా అంతే బాగా. తనకే ఖాళీ లేదమ్మా. అసలు విమలత్త విజయాంటి కాంబినేషనే అదిరిపోతుంది అన్నమాట వంటలు చేయడంలో. అవునవునవునవును. ఎందుకు రాలేదంటే మరి విమలత్త? తను సెలవులేదమ్మా స్కూల్కి, అంగన్వాడీ టీచరు. మొన్నటి వరకు కొంచెం వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు, సెలవు లేదక్క అని చెప్పింది. తను వస్తే వీళ్ళిద్దరు అక్కర్లేదు. అవును, అదే అది నేను చేసేసుకుంటాను. వాళ్ళిద్దరే కదా వంట. అలాగన్నమాట. ఖాళీ లేక రాలేదమ్మా, లేకపోతే తను మా అందం. మా తమ్ముడు మంచి అటు పంపిస్తాడు. అసలు మామయ్య వాళ్ళు కూడా రావాలి, కొన్ని సెలవులు ఉండక అందుకే. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుంది వంటలు, మెయిన్లీ వంటల్లో గానీ బోర్ కొట్టదన్నమాట. మాటలు చక్క మాట్లాడతారు మా అత్త ఆంటీ. బుజ్జ అంటే సైలెంటే, దానికి వచ్చి మాటలు ఎవరు ఉండకూడదు. సో అదే బయట మాట్లాడలే. సో ఇంకా మా బాబాయ్ వాళ్ళు వీళ్ళకి కొంచెం ఆంధ్రాలో ఎలక్షన్స్ టైం కదా, అందుకనే బిజీగా ఉంటున్నారు. సో కొంచెం బాబాయ్ వాళ్ళకి వర్క్ బిజీ ఉంది, సో రాలేకపోయారు. లేకపోతే మా గ్యాంగ్ చాలా పెద్ద గ్యాంగ్, 12 మందిలో పెద్దదాన్ని అనమాట నేను. అవును, మనవాళ్ళు మనవరాల్లో పెద్దదాన్ని అనమాట. 12 మందిలో ఫస్ట్ నెంబర్ నాది. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోయారు. అది నేను మళ్ళీ మీకు కంటిన్యూ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, కుక్ వచ్చారు ఈరోజు, వంట చేస్తారనమాట. అయినా హాయ్ చెప్పండి. హాయ్. ఇక్కడ మా కుక్ గారు వంట చేస్తున్నారు. ఇది దమ్ బిర్యానీ పెట్టారు. అయిపోతుందా వల్లి గారు? హాయ్ చెప్పండి మా వ్యూవర్స్కి. ఈయన మంచిగా కుక్ చేస్తారు. దమ్ బిర్యానీ అండి. ఓకే, ఫస్ట్ అది పెట్టాను, ఇట్లా మనం కట్టుబడిలాగా ఇట్లా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏమేమి వెరైటీస్ చేశారో మాకు ఒకసారి చూపించండి. ఏమేమి వెరైటీస్ చేశారు? చూడండి మేడం, ఇది
రైతా పెరుగు చట్నీ. ఓకే. దాని తర్వాత ఇది వెజ్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ వెజ్జా? వెజ్ బిర్యానీ. ఓకే, వెజ్ బిర్యానీ. కాజు పిస్తా బాదం అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే. ఇది మిర్చి మసాలా. మిర్చి మసాలా, మిర్చి కర్రీ అంటారు, మిర్చి మసాలా అంటారు. ఆ బిర్యానీలోకి, వెజ్ బిర్యానీలోకి వస్తుంది అండ్ చికెన్ బిర్యానీలో కూడా వచ్చేస్తుంది. దీంట్లో టమాటా ఉంది, మిర్చి ఉంది, లైట్ గా పైన కాజు వస్తుంది, బ్రౌన్ ఉల్లిగడ్డ వస్తుంది. ఓకే. ఇది డబల్ కా మీటర్స్. అంతకుముందు మీకు ఆల్రెడీ నేను చూపించాను. అవును. ఓకే. ఇదంతా మొత్తం 5 వెరైటీస్ కదా? 5 వెరైటీస్ మేడం. ఇది ఆల్ ఐటమ్స్. మేము ఇంకా ఎక్కువ చేస్తాం. మీరు చెప్పే ఐటమ్ బట్టి మేము చేస్తుంటాం. సో అలా 5 వెరైటీస్ చేశారు. ఇక్కడ సలాడ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ డేది చూడండి, సెలబ్రేషన్స్. ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ. ఇలా ఇంటి ముందే మేము చేయడానికి ప్రిపరేషన్స్ అన్నమాట. ఇవ్వండి, ఇలా ఇక్కడ చైర్స్ అవి అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదా, నేను తర్వాత మీకు చూపిస్తాను ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు ప్రేయర్ మీటింగ్ ఉంది. మమ్మీ, నేను, మా చెల్లి అందరం అయితే రెడీ అయిపోయాము. వెళ్దాం పదండి. ఇప్పుడు ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, పాస్టర్స్, ఇంకా ఎల్డర్స్, చర్చ్ మెంబర్స్ అందరూ, నియర్ అండ్ డియర్ వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. సో ఇక్కడ ఇలా ప్రేయర్ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము ఇంటి ముందు. చూస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళందరికీ ఇలా అరేంజ్ చేసామన్నమాట. ఇంటి దగ్గర చేయాలని అనుకున్నాము. సో ఇలా అరేంజ్ చేసుకున్నాము. వీళ్ళందరికీ డిన్నర్ కూడా అరేంజ్ చేసామన్నమాట. ఇందాక వంటలు అవి చూపించాను కదా. సో మేము ఎలా ఈ ప్రోగ్రామ్ని చివరి వరకు కండక్ట్ చేసాము మీరు చూడొచ్చు. లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ ప్రేయర్ చేస్తారు మా పాస్టర్ గారు. ప్రేయర్ చేసిన తర్వాత కేక్ కటింగ్ చేస్తారనమాట. సో అలా ప్రేయర్ మీటింగ్ అయితే అయిపోయింది. డిన్నర్కి అయితే అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ప్రోగ్రామ్ అయితే. మ్యాక్సిమం గెస్ట్స్ అందరూ తినేశారు, కూర్చున్నారనమాట. ఇప్పుడు ఇంకా అందరం మేము కూడా తినాలి కదా. డిన్నర్ అయితే చాలా బాగుంది. మా కుక్ గారు వంటల్లో చాలా ఎక్స్పర్టైజ్గా చేశారు వంటలు అయితే. ఆఫ్టర్ మై ACL సర్జరీ ఇదొక మంచి సెలబ్రేషన్ అనమాట మాకు. మా తమ్ముడు వాళ్ళ 3rd వెడ్డింగ్ యానివర్సరీ ప్లస్ ఇంకా మేము థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లాగా ఇది
ఒక మంచి సెలబ్రేషన్ అరేంజ్ చేసుకున్నాము. అండ్ మేము ఇక్కడ కూర్చొని తినేస్తున్నాము, నేను నా కజిన్ బ్రదర్. వంటలు అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా. I hope you all had a great time watching this video. Don't forget to like, share and subscribe to this channel. Thank you for watching. Bye bye.